నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వృద్ధి రేటు రెట్టింపు అయితే రాష్ట్ర సంపద పెరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం. భారీగా తరలివచ్చిన పార్టీ ముఖ్య నాయకులు. ముస్లిం రథోత్సవంలో పాల్గొన్న కందుల అమ్మవారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు. రాజనగర మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజా. పొలంపాట పట్ల నిమ్మల రామానాయుడు. వారికి మందు పిచికారీ చేసిన మంత్రి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 మధ్య రాష్ట్ర స్థూలోత్పత్తి వృద్ధి రేటు 13.5% ఉంటే వైకాపా ప్రభుత్వ అసమర్థ అస్తవ్యస్త పాలన వల్ల 2019-2024 మధ్య 10.32% పడిపోయిందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 7 నెలల్లో మళ్లీ వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024-2025 సంవత్సరపు జీఎస్సీపీ మొదటి అంతస్తు అంచనాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం అంటే $42,000 చేరాలంటే జీఎస్ఓపీలో ఏటా 15% వృద్ధి సాధించాలని తెలిపారు. వృద్ధి రేటు రెట్టింపు అయితే రాష్ట్ర సంపద ప్రజల తలసరి ఆదాయం 4 రెట్లు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజల తలసరి ఆదాయం 2.68 లక్షలు ఉందని ఏటా 15% చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి అది 58.14 లక్షలకు చేరుతుందన్నారు. 7.5% చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి జీఎస్ఓపీ 78 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం 13,18,795కి చేరుతుంది. అదే 15% వృద్ధి సాధిస్తే జీఎస్ఓపీ 347 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం 58,14,916కి చేరుతుందన్నారు. రాష్ట్రంలో తేదేపా ప్రభుత్వం కొనసాగితే తలసరి ఆదాయం 58 లక్షలకు చేరుతుంది. లేకపోతే తలసరి ఆదాయం పెరగడం మాట అటుంచి ప్రజల రుణాల ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంది అని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. టెక్నాలజీ, ఐటీ తిండి పెడుతుందని ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంది. సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు. ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీరందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ. ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ అడ్రస్ చేయాలి. ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి. ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల ఇండివిజువల్ వ్యవస్థ బాగుపడింది. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు. ఆధార్. ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది. దారిలో పోతా ఉంటే నేను సో అండ్ సో అంటే నువ్వు సో అండ్ సో అంటే చెప్పా వేలు ముద్రలు తీసుకొని నువ్వు ఎవరో చెప్పే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి పర్ క్యాపిటా వస్తే
2,37,951. తెలంగాణ 3,56,564, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ. ఒక 2-3-4 డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈరోజు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. జిల్లాల వారీగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నా. మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నా. రెవెన్యూ కలెక్షన్, జిఎస్టిపి కూడా వాళ్ళ బాధ్యత. ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ, లేకపోతే లీడర్ సరిగా లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యూనిఫామిటీ రాదు. అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది. ఇప్పుడు అన్ని అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా. రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం. కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. కొత్త బంగ్లాకు ఇందిరాగాంధీ భవన్ అని నామకరణం చేశారు. ఈ భవనాన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సంయుక్తంగా ఆరంభించారు. కోట్ల రోడ్లో 6 అంతస్తులో అత్యాధునికంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలుపెట్టగా 15 ఏళ్ల పాటు కొనసాగింది. 1978 నుండి ఏఐసీసీ కేంద్ర కార్యాలయం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో కొనసాగుతుంది. నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బంగ్లాలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా పార్టీలకు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఏఐసీసీ 9 కోట్ల రోడ్డులో 6 అంతస్తులు అత్యాధునికంగా సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయం నిర్మించారు. కోట్ల మార్గుకు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించిన అక్బర్ రోడ్డు నుండి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. I think it's quite symbolic that yesterday in a speech the chief of the RSS said that India never achieved independence in 1947. He said that true independence in India was achieved when the Ram Mandir was built. This building, it is not an ordinary building. It has emerged from the soil of our country, and it has emerged as a result of the hard work and sacrifice of millions of people, and not just sacrifice prior to the freedom movement, but sacrifice until today. And there are multiple examples. There's an example, of course, of the freedom movement and the fruit of that movement, which was the Constitution, which was essentially attacked yesterday by Mr. Mohan Bhagwat when he says that the Constitution was not the symbol of our freedom. But also after that, thousands of our workers died in Punjab, thousands of our workers died in Kashmir, thousands of our workers died in the Northeast. And so this party has stood for a particular set of values. And we can see those values in this building. Unlike the Western world, which focuses on outside the self, the Indian way of thinking is about understanding the self. If you look at our great masters, they're all about understanding precisely who you are, where you come from, who you are, what your nature is. And that, the Bhagavad Gita is about that, Shiva is about that, Guru Nanak Ji is about that, Kabir is about that. All of them are asking the fundamental question, who are you? And this is really the fight that is taking place in India today. There are two visions of the self in India in conflict. One is our idea, the idea of the Constitution, and the other is the idea of the RSS. One idea says India is a union of states. We have, as we entered, I saw, we have all the national languages there, equally placed together. There is no
There is no superior language. There is no inferior language. There is no superior culture. There is no inferior culture. There is no superior community, no inferior community. They are all the same. That is written in the Constitution and it is symbolized by this building. కడియపులంక గ్రామంలో వేంచేసుకున్న శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా స్వాగతించి సత్కరించారు. కడియం మండలం కడియపులంక గ్రామంలో వేంచేసి ఉన్న పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి రథోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంతలో ముసలమ్మ అమ్మవారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు కరుణ కృప కటాక్షాలు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి కందుల దుర్గేష్ కు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా ఉండడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మరోసారి రుజువైందన్నారు. సూపర్ 6 అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారని, సంపద సృష్టిస్తామని, నమ్మబలికారని, భవిష్యత్ గ్యారంటీ అంటూ గొప్పలు చెప్పారని, 8 నెలలు గడిచినా ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. సంక్రాంతి పండుగకు గతంలో ఎన్నడూ లేని రీతిలో అనే నియోజకవర్గాల్లో కోడి పందాలు, పేకట, గుండాట వంటి జూద శిబిరాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులు ప్రజల దగ్గర నుండి కోట్ల రూపాయల డబ్బులు దోచేశారని ఆరోపించారు. రాజనగరం నియోజకవర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని, ఇక సంక్రాంతికి అయితే అన్ని చోట్ల బరులు ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు వేలం పెట్టి మరీ వసూలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 10 కోట్లు దండుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ముందుగా రాజనగరం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని, అలాగే కూటమి నుండి బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పి పదే నా ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఏదైతే తన ఎలక్షన్ స్ట్రాటజీ, తన రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటకి ఎన్ని మడతలు పెట్టాలో ఆయన నాలుకకే ఎరుక. ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకున్నట్లయితే, రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అంటే ఏ స్థాయిలో ఈవేళ ప్రజల నుంచి సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అని అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయడం, తద్వారా ఆ డబ్బుల్ని వాళ్ళ జేబుల్లో వేసుకోవడం, లేకపోతే ఎప్పుడు వినని కొత్త పేర్లు. బహుశా కోడి పందాలు వినుంటాం, కానీ కోడి పందాలని ఎంత ఆర్గనైజ్డ్గా, ఏదో మనం ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లు చూసినట్టుగా ప్రీమియర్ లీగ్లు అంట, లేకపోతే తారిఫ్ పెట్టారు, పార్కింగ్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఈ సిట్టింగ్కి ఎంత, ఈ కోడికింత, ఈ బరికింత అని చెప్పి డైరెక్ట్గా తారీఫులు పెట్టి ప్రజల దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి క్రమం మనం చూస్తే, బెల్ట్ షాపులు, గుండాటకింత, ఏవేవో కొత్త పేర్లు కూడా, ప్రజల డబ్బులు జేబుల్లోంచి లాక్కుని ఈవేళ కూటమి నాయకులు జేబులు నింపుకోవడమే చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంపద సృష్టించడం అనేటువంటి దానికి అర్థమని
స్పష్టంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేశారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఆయన రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ సామాన్య రైతుల పొలం పనులు చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి పండుగ రోజు కొంత తీరిక సమయం దొరికింది. ఈ సమయాన్ని ఆయనకి ఇష్టమైన పొలంలో గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉదయాన్నే సొంతూరు అగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుండి ఆయనకు పొలం పనంటే ఎంతో ఇష్టం. కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాల దిగుబడి తీశారు. తీరిక సమయంలో పొలం వెళ్లి పనిచేయడం నిజమైన సంతృప్తినిస్తుందని మంత్రి తెలిపారు. తన గ్రామంలో స్నేహితులు, బంధువులు అయిన వారితో కలిసి ఇలా పొలం పనులు చేయడం తనకు ఇష్టమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయిలు, బొమ్మల కొలువులు, కమ్మనైన పిండి వంటలు, పల్లె వాతావరణం, వీటన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు. ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం. అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా తృప్తినిచ్చింది. ఈ సంవత్సరం అంతా కూడా పంటలు బాగా పండి పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా పంట చేను మీద ఉండి మరి కోరుకుంటూ ఉన్నా. రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ మేరకు రవాణా వ్యవస్థలో ఉన్న అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. జాయింట్ కలెక్టర్ చాంబర్లో జాతీయ రహదారులు భద్రతా మహోత్సవాలు 2025 గూఢప్రతుల్ని జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తదితరులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. చిన్నరాముడు మాట్లాడుతూ రహదారులపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి రహదారుల భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకుని రావాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల నేపథ్యంలో జిల్లాలో జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళి, జాతీయ రహదారులపై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టాలన్నారు. సురేష్ మాట్లాడుతూ చోదకులకు, యువతకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, జుడి రామనారాయణ, ఎం రవికుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు చహిత్య, సుమా, సాయి పాల్గొన్నారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాధనడ గ్రామం కణుపూరు శివాలయం కొండ వద్ద ధన్వంతరి సహస్రాయు పీఠం రవివర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సనాతన సంస్కృతి సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన యువ నాయకుడు తోట పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను ఎమ్మెల్యే బత్తుల ప్రారంభించారు. అనంతరం గిరిజనుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలో పాల్గొని వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి యువ నాయకులు తోట పవన్ కుమార్ అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవాభిలాషి గోందేసి పూర్ణచంద్రారెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా బాలాజీపేట జంక్షన్లో ఆయన విగ్రహానికి పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రూరల్ నాయకులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడుతూ బొమ్మూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆయన తనేడు ప్రముఖ న్యాయవాది, సేవామూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గోందేసి శ్రీనివాసులు రెడ్డి తండ్రి పూర్ణచంద్రారెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దాల అను మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకులు కత్తిరి చొక్కాలు చూస్తారు కానీ నేటి నాయకులు గోందేసి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు కడుపు చూసే నాయకుడున్నారు. పూర్ణచంద్రారెడ్డి లేని లోటు తీర్చలేనిదని తండ్రి ఆశయ సాధన కోసం వారి బాటలో పయనిస్తున్న నాయకులు శ్రీనివాసరెడ్డి అన్నారు. సూరంపూడి ప్రకాష్, సీతారాం చరణ్, రాజమండ్రి సిటీ రాజమండ్రి లీగల్ సెల్ అధ్యక్షులు సుమన్ పాల్, సీనియర్ న్యాయవాది నర్సింగ్, శ్రీను, సురేంద్ర, ప్రసాద్, రాయుడు, శివప్రసాద్, నాగేంద్ర, కిషోర్ రెడ్డి, ప్రసాద్, పండు, కేతా, గిరిధర్, సుధా, దివాంజీ, ఖాన్బాయ్, కన్నారెడ్డి, సూరంపూడి గోపి, వడ్డీ రాజా, రీసు గోపి, దుర్గాప్రసాద్, జీపీఆర్ నాయుడు, మెహర్, మల్లికార్జున్ ప్రసాద్ రెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, పీతల నారాయణ రెడ్డి, మల్లిడి శ్రీధర్ రెడ్డి, రూపేష్, మరిడాపు శేఖర్, అలీభాయ్, ఎస్కే అహ్మద్, సుబ్బు, రమేష్ పాల్గొన్నారు. సేవామూర్తి సేవకే ముందుండేటువంటి పెద్దలు గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు మరి 3వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి రోడ్ నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ కోసమే పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో మొదటి వ్యక్తిగా గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు వారి వర్ధంతి కార్యక్రమం ఇవాళ మా రాజమండ్రి రూరల్ బాలాజీపేట జంక్షన్లో ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం చాలా బాధ అయినా కూడా చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ వారు లేని లోటు యావత్ మండలంలోనే కాకుండా జిల్లాలో పలు ప్రాంతాల్లో
బాధాకరమైన విషయం చెప్పి తెలియజేసుకుంటూ వారి తనయులు కొందేసి పూర్ణచంద్రరెడ్డి గారు, వారి తనయులు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి అన్న నేను ఉన్నానని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ముందుకు ఉన్నటువంటి కొందేసి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ తండ్రి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి అన్నకి జిల్లాలోనే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా పూర్ణచంద్రరెడ్డి గారి పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వృద్ధి రేటు రెట్టింపు అయితే రాష్ట్ర సంపద పెరుగుతుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం, భారీగా తరలివచ్చిన పార్టీ ముఖ్య నాయకులు. ముస్లిం రథోత్సవంలో పాల్గొన్న కందుల, అమ్మవారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జోకంపుడి రాజా. పొలంపాట పట్ల నిమ్మల రామానాయుడు, వారికి మందు పిచికారీ చేసిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.